బియాండ్ స్కైలైన్. హాయ్ ఫ్రెండ్స్, గుర్తుందా 2010లో స్కైలైన్ అనే ఒక సినిమా వచ్చింది. నేను ఎప్పుడో చిన్నప్పుడు డీవీడీలో తెలుగు డబ్బింగ్ వస్తే మూవీ చూసా. మరీ అంత ఏముండదు, ఏదో ఒకసారి చూసే ఫిల్మ్ అది. అప్పుడు అలా అనిపించింది, ఇప్పుడు చూస్తే ఎలా అనిపిస్తుందో తెలీదు. సో ఈ స్కైలైన్ మూవీకి సీక్వెల్ అనమాట ఈ మూవీ. మీరు ఫస్ట్ మూవీ చూడకపోయినా ఈ మూవీ అయితే చూడొచ్చు. జస్ట్ 1.5 hour మాత్రమే ఉంది, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ముందుగా ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్య, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ వేయండి, కామెంట్ సెక్షన్లో హైప్ కూడా ఇవ్వండి. సపోర్ట్ ఇస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఈ పండగ పూట. మూవీ ఎలా ఉంది చెప్తా. అంతకన్నా ముందు బేసిక్ ప్లాట్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే ఏలియన్స్ వస్తారు ఎప్పట్లాగే, భూమి మీద ఉన్న జనాలందరినీ వ్యాక్యూమ్ క్లియరన్లో దుమ్ములాగినట్టు ఆకాశంలోకి లాగేసుకుంటారు. మన హీరో ఫ్రాంక్ గిల్లో తన కొడుకును కాపాడుకోవడానికి ఏలియన్ షిప్లోకి వెళ్తాడు. అక్కడ మనకి ఇండోనేషియా ఫైటర్స్ అయితే తగులుతారు. అక్కడ నుండి మొదలవుద్ది మనుషులకు ఏలియన్స్ మధ్య డిష్యూం ఎలా జరిగింది, ఫైనల్గా ఎవరు గెలిచారు అనేది ఈ మూవీలో మిగతా స్టోరీ. మరి మూవీ ఎలా అనిపించింది అంటే మాత్రం 2010లో వచ్చిన స్కైలైన్ మూవీకి సీక్వెల్ అన్నారు కాబట్టి నాకైతే ఫస్ట్ మూవీ కన్నా కొంచెం బెటర్, కానీ బెస్ట్ అయితే కాదు. ఓవరాల్గా ఇది యావరేజ్ మూవీ అనిపించింది. వన్ టైం వాచబుల్ అనే ఒక ఫీలింగ్. అండ్ లో బడ్జెట్ మూవీ కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఏం లేదు. ఏదో టైంపాస్ కోసం ట్రై చేయాలి తప్ప మరీ అంత కిక్ అయితే ఇవ్వలేదు. ఏలియన్స్తో ఒక 2 యాక్షన్ సీన్స్ మాత్రం బాగున్నాయి. అండ్ విఎఫ్ఎక్స్ కూడా యావరేజ్గా ఉందన్నమాట. ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఉన్న మూవీస్, హై బడ్జెట్ మూవీస్ ఈ మధ్య కాలంలో బోలెడు మంచి క్వాలిటీగా కూడా చూసేసాం. సో మరీ అంత కిక్ అవ్వదు ప్రో ఆడియన్స్కి అయితే. ఫస్ట్ పార్ట్లో జనాలంతా భయపడి పారిపోతే, ఇందులో మాత్రం రారా చూసుకుందాం అని ఏలియన్స్ని తరిమి కొడతారు. ఇకో ఉవైస్ అండ్ యాయన్ రుహియాన్ వీళ్ళిద్దరు ద రైడ్లో మనుషుల్ని కొట్టి బోర్ కొట్టిందేమో, ఇందులో ఏలియన్స్తో మార్షల్ ఆర్ట్స్ చేస్తారు. ఏలియన్స్ దగ్గర ఇంత పెద్ద స్పేస్ షిప్స్ ఉంటాయి, లేజర్ గన్స్ ఉంటాయి, కానీ ఫైటింగ్ వచ్చేసరికి మాత్రం మన హీరో చేతిలో పిడిగుద్దులు తింటూ ఉంటారు. ఏంట్రా ఇది అనిపిస్తుంది. స్టోరీలో కొత్తదనం అసలు వెతకొద్దు, బిర్యానీలో ముక్కలు వెతకడం లాంటిదనమాట. అండ్ ఎండింగ్లో రోబోలు, ఏలియన్స్, మనుషులు అంతా గందరగోళం, ఎవడిని కొడుతున్నాడో అర్థం కాదు. జస్ట్ చూసి ఎంజాయ్ చేసేయాలంతే. ఫైనల్గా ఇది ఒక యావరేజ్ మూవీ భయ్య. అండ్ ఆల్సో లో బడ్జెట్ మూవీ. ఇది ఫిక్స్ అయ్యి మీరు ఒకసారి అయితే చూడొచ్చు, లేదంటే మీ ఇష్టం. ఇంకా మరి ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారంటే మూవీకి 2.75 out of 5. మరి ఈ మూవీ చూసింటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్ అండ్ జై హింద్.